రాజేష్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీ అందరూ ఎలా ఉన్నారో కూడా కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి. మీరు ఎవరైనా నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు మౌనిక అండ్ థ్యాంక్ యూ ఫర్ ట్యూనింగ్ ఇన్ టు మై ఛానల్. నా ఛానల్లో షాపింగ్ వ్లాగ్స్ అండ్ ఇంకా నా డే వ్లాగ్స్ అన్ని ఉంటాయి అన్నమాట. ఇంట్రెస్ట్ ఉంటే చూడండి అండ్ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి. అండ్ ఈ రోజు వీడియో వచ్చేసేసి నాకు యూట్యూబ్ ఫస్ట్ పేమెంట్ వచ్చింది అనమాట. నేను యూట్యూబ్ ఇంత పీస్ఫుల్ గా అంటే ఎలాంటి నెగిటివ్ థాట్స్ కానీ ఇంకా ఏదో ఒక బ్యాగేజ్ ని క్యారీ చేయకుండా కొంచెం కమెంట్స్ ని పట్టించుకోకుండా హ్యాపీగా ఇంత ముందుకు వెళ్ళలేస్తున్నాను అంటే దానికి నా ఫ్యామిలీ కూడా రీజన్ అనమాట. సో యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ వచ్చినప్పుడు మరి వాళ్ళకి ఏదో ఒకటి తీసుకోకపోతే ఎలా చెప్పండి. సో నాకే సాటిస్ఫాక్షన్ గా అనిపించింది. అంటే నేను ఆ ఇన్కమ్ ని ఎంజాయ్ చేయలేను అనమాట. అండ్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు అసలు నాకు ఇన్కమ్ వస్తుంది అనేసి అనుకోలేదు. బట్ ఆఫ్టర్ మానిటైజేషన్ కొంచెం వ్యూస్ వస్తున్నప్పుడు హవర్స్ యాడ్ అవుతున్నప్పుడు అప్పుడు అనిపించింది లేదు ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో మనకి కూడా కొంచెం ఇన్కమ్ వస్తుంది అని చెప్పేసి అప్పుడైతే స్ట్రాంగ్ డిసైడ్ అయ్యాను. మనకు వచ్చే ఫస్ట్ ఇన్కమ్ లో ₹1 కూడా నేను యూజ్ చేసుకోకూడదు. దీనికి ఖచ్చితంగా నా ఫ్యామిలీకి లేకపోతే చారిటీకి దేనికో ఒక దానికి చేయాలి తప్ప నేనైతే ₹1 కూడా తినొద్దు అని అనేసి అనుకున్నాను. నేను యూట్యూబ్ కోసం ఎంతో అంత ఖర్చు పెట్టాను ఖచ్చితంగా. ఈ ట్రైపాడ్స్ అయితే ఏంటి అండ్ షాపింగ్, యూట్యూబ్ వీడియోస్ చేయడం కోసం షాపింగ్కి వెళ్ళి కూడా దూలకి షాపింగ్ చేసిన రోజులు ఉన్నాయి. బట్ స్టిల్ అయినా కూడా నేను ₹1 కూడా నేను యూజ్ చేసుకోవద్దని అనుకున్నా. సేమ్ అలాగనే యూట్యూబ్ నుంచి వచ్చిన మనీలలో ₹1 కూడా నా సొంతానికి నేను ఖర్చు పెట్టుకోలేదు. సరే ఇంకపోతే ఇవాళ వీడియో వచ్చేసేసి ఇందులో ఆల్మోస్ట్ 40% ఆఫ్ ద అమౌంట్ నేను అమ్మ వాళ్ళకి అత్తయ్య వాళ్ళకి చీరలు తీసుకోవాలి, డ్రెస్సెస్ తీసుకోవాలి అని అనేసి అనుకున్నాను అనమాట. ఇప్పుడు నేను ఏమేమి షాపింగ్ చేశాను అని చెప్పేసి మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే నార్సింగ్ లో మా అత్తయ్యకి శారీ తీసుకున్నాము. ఆల్రెడీ ఈ షాపింగ్ వ్లాగ్ పోస్ట్ చేసే ఉంటాను, చూడండి. కింద డిస్క్రిప్షన్ లో కూడా లింక్ ఇస్తాను, లేకపోతే ఐ కార్డ్స్ లో యాడ్ చేస్తాను అనమాట. నా ఫస్ట్ నార్సింగ్ ఎగ్జిబిషన్ అంటే అసలు నేను ఇప్పటి వరకు నార్సింగ్కి ఎప్పుడు వెళ్ళలేదు. ఇలా అందరూ అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ వాళ్ళు వీళ్ళు చేస్తుంటే చూడడమే తప్ప నార్సింగ్ లో ఎలాంటి కలెక్షన్ ఉంటుంది, అసలు కాస్ట్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి నేను పర్సనల్ గా ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదన్నమాట. సో మీకు ఆ వీడియోలో ఇన్ డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అసలు నార్సింగ్ లో ఎలాంటి వాళ్ళు షాపింగ్ చేయొచ్చు, ఎవరు వెళ్ళొచ్చు అండ్ ఏ టైప్ ఆఫ్ శారీస్ దొరుకుతాయి, లేకపోతే ఏ టైప్ ఆఫ్ క్లాత్ దొరుకుతుంది, బయటకి అక్కడికి కాస్ట్ ఎంత ఉంటుంది ఏంటి అని చెప్పేసి ఆ వీడియోలో ఇన్ డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే చూడండి, సో దట్ మీకు అర్థమవుతుంది మీరు నార్సింగ్కి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, నిజంగా అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేసే వాళ్ళు చెప్పేంత బాగుంటాయా లేకపోతే బాగుండదా అని చెప్పేసి ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. సో ఇప్పుడైతే రాజేష్ నార్సింగ్ లోనే తీసుకోవాలి అత్తయ్యకి శారీ అని బాగా పట్టుకున్నాడు. అందుకని నార్సింగ్కి వెళ్ళామన్నమాట. సో వెళ్ళినందుకు చాలా చూడగా నాకు నచ్చింది ఈ శారీ. చాలా చూసాము. అండ్ ద మెయిన్ డ్రాబ్యాక్ ఏంటి నాకు నార్సింగ్ లో అనిపించింది అంటే సరిగ్గా ఇంట్రెస్టింగ్ గా చూపించలేదేమో అని అనేసి అనిపించింది. సో మేము తీసుకున్న శారీ అయితే ఇదన్నమాట. దీనికి ఇది డార్క్ కాఫీ కలర్ బార్డర్ వచ్చింది అండ్ ఇది వచ్చేసేసి టొమాటో కలర్. ఇది టొమాటో అని కూడా చెప్పలేను, కొంచెం పింక్ షేడ్ లో ఉంది. కలర్ ని ఎగ్జాక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను కానీ ఈ రెండు కలర్ కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అండ్ అన్నిటికంటే మెయిన్ గా నాకు ఈ బార్డర్ బాగా నచ్చింది. వీళ్ళ ఫోల్డింగ్ కి ఇది బ్లౌజ్ అనమాట, ప్లెయిన్ గా వచ్చేసి బార్డర్ ఇచ్చారు. అండ్ ఈ క్లాత్ అయితే చాలా బాగుంది. ఇన్ కేస్ మనం వర్క్ చేయించుకోవాలని అనుకుంటే మాత్రం డైరెక్ట్ గా దీని మీద చేయించుకోవచ్చు. మళ్ళీ స్పెషల్ గా పట్టు క్లాత్ అలా ఏం తీసుకోవాల్సిన అవసరం ఉండదు. అండ్ హ్యాండ్స్ కి బార్డర్ వేయించుకోవడానికి ఇలా ఉందన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఇది ఏదైతే ఉందో ఇది వచ్చేసి పళ్ళు. బాగుంది కదా పళ్ళు. నాకు అసలు ఈ కలర్ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగా నచ్చింది, మంచిగా అనిపించింది కాంబినేషన్ అంతా కూడా. అంటే డిఫరెంట్ గా ఎక్కువగా దొరకదు, అంటే నచ్చింది ఇన్ ద సెన్స్ మనం రెగ్యులర్ గా షాప్స్ లో చూస్తుంటే అంటే వేరే వేరే కాంబినేషన్స్, ఈ బ్లాక్ అండ్ రెడ్ లేకపోతే పింక్ అండ్ బ్లూ అలాంటి కాంబినేషన్స్ బాగా దొరుకుతాయి కానీ ఇలా ఈ పింక్ షేడ్ విత్ కాఫీ కలర్ తో దొరకడం చాలా కష్టం. అమ్మో ఇవన్నీ ఫోల్డ్స్ వేశారు. అమ్మా తీసరికి నా పని అయిపోయింది అనమాట. ఇలాంటి ఒక చిన్న పేపర్ ముక్కకి అంతా చుట్టి పెట్టాడు. సో బెస్ట్ థింగ్ ఏంటంటే ఇది కొంచెం లైట్ గా ఇలా కట్చింగ్ వచ్చింది. ఇది అసలు కనిపించదు కూడా, జస్ట్ కొంచెం ఇంతనే వచ్చింది అనమాట కట్చింగ్. అండ్ మిగతా శారీ అంతా కూడా ఇలా చిన్న గోల్డ్ బుట్టీస్ వచ్చాయి.
అంటే ఇదేమో ఒక ఫ్లేవర్ లాగా ఉండింది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసేసి ఇట్లా బర్డ్ లాగా హంసలాగా అలా ఉండింది అనమాట. అర్థమవుతుంది చూడండి, ఒక ఫ్లేవరు, ఇది వచ్చేసి కొంచెం బర్డ్ లాగా ఉండింది. సో ఇది అండ్ ఈ క్లాత్ ఎంత బాగుందంటే చాలా సాఫ్ట్గా ఉంది. హ్యాపీగా రోజంతా క్యారీ చేయొచ్చు, జర్నీలలో కట్టుకోవచ్చు, పెద్ద పెద్ద పార్టీస్లో కట్టుకుంటే క్లాస్గా ఉంటుంది. ప్లస్ డే అంతా కూడా సమ్మర్లో కూడా కట్టుకున్నా కూడా డే అంతా క్యారీ చేసేలాగా. తీసుకునేటప్పుడే ముందే అనుకున్నాను సాఫ్ట్గా ఎక్కువ సేపు ఉంచుకునేలాగా ఉండాలి శారీ అని చెప్పేసి. బికాజ్ నేనైతే ఫస్ట్ అదే చూస్తాను చీరలలో, సాఫ్ట్గా ఉందా లేదా, ఎక్కువసేపు ఉంచుకుంటామా లేదా అని చెప్పేసి. సో అలా తీసుకున్నాము. దీన్ని గద్వాల్ శారీ అంటారంట. సో అందులో తీసుకున్నాము. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో ఓవరాల్గా శారీ అంతా అయితే ఇలా వస్తుంది. పైన అండ్ కింద కొంచెం జనరల్గా శారీస్కి పైన చాలా చిన్న బార్డర్ వస్తుంది, కానీ దీనికైతే పైన కూడా మంచిగా పెద్ద బార్డర్ ఇచ్చారు. కింద దానికన్నా ఇంకా కొంచెం పెద్ద బార్డర్ ఇచ్చారనమాట. కింద బార్డర్ ఇలా ఉంది. సో ఇది క్లాత్ అయితే ఎంత సాఫ్ట్గా ఉందో మీకు ఇలా చూపిస్తూ ఉంటుంటే నాకు క్లాత్ని ఇలా ముట్టుకోవాలనిపిస్తూ ఉందన్నమాట. అంత సాఫ్ట్గా అండ్ అంత బాగుంది శారీ, చాలా అంటే చాలా బాగుంది. సో అది నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే కామెంట్ చేయండి. ఎస్, అండ్ దీని కాస్ట్ చెప్పలేదు కదా, మాకైతే ఇది వచ్చేసేసి 27 చేంజ్ పడింది, 2715 అలా పడింది అనమాట. సో అది నెక్స్ట్ వచ్చేసి ఇంకొక శారీ, అదేమో మా అత్తయ్య శారీ, ఇది మా అమ్మ శారీ. యాక్చువల్గా మేము ప్లాన్ చేయలేదు, అంటే ఇద్దరికి కొంచెం సిమిలర్ శారీస్ ఉండాలి అలా ఏం అనుకోలేదు. వెళ్ళి చూసి ఏది నచ్చితే అది తీసుకోవాలి అని అనుకున్నాం తప్ప వీళ్ళకి స్పెసిఫిక్గా ఇలాగే తీసుకోవాలి వీళ్ళకి అన్న ఒక ప్లాన్తో అయితే ఏం వెళ్ళలేదు. అండ్ అత్తయ్యకి ఇందాక చెప్పినట్టు నార్సింగ్లో తీసుకున్నాను. సేమ్ నార్సింగ్ వీడియోలోనే మీరు చూసుంటారు, లాస్ట్లో నేను కేఎల్ఎంకి వెళ్ళాను అనమాట. కేఎల్ఎంలో తీసుకున్నాను ఇది. ఎందుకంటే నార్సింగ్లో నాకు ఆ ఒక్కసారి సెలెక్ట్ చేసి నాకు ఆ హెల్పర్ బాగా మంచిగా కమ్యూనికేట్ చేస్తూ చూపిస్తున్నట్టు అనిపించింది. నాకేమో ఇంకా చూడాలి అని అనిపిస్తుంది. చాలా శారీస్ చూడగా అది ఒకటి నచ్చింది. ఇంకా ఎన్ని చూస్తే సెకండ్ అది నచ్చుతుందో అన్ని వాళ్ళు చూపిస్తారో లేదో అని చెప్పేసి వెనక్కి వచ్చేసి కేఎల్ఎంకి వెళ్ళామన్నమాట. ఎటు మాట కట్టి చెప్పుకోవాలి, కేఎల్ఎంలో మాకు చూపించిన సేల్స్ మ్యాన్ అయితే హెల్పర్ చాలా బాగా, ఇంకా చాలు నాకే ఓపిక అయిపోయింది, నాకు శారీ నచ్చేసిందని చెప్పినా కూడా ఆయన ఇంకా చూడండి మేడం అనుకుంటూ చాలా చూపించాడు. కొనకపోయినా అలా మంచిగా చూపిస్తే నాకు బాగా అనిపిస్తుంది అనమాట. సో ఇది ఆ చీర పేరేమో గద్వాల్ శారీ అండ్ ఇది వచ్చేసేసేమో బెనారస్ పట్టు అనమాట. అది కూడా పట్టు శారీ, ఇది కూడా పట్టు శారీ, బెనారస్ పట్టు. సేమ్ ఇది కూడా అంటే ప్లాన్ చేయలే ఇలా డార్క్ కలరే ఉండాలి అని చెప్పేసి. సేమ్ అత్తయ్య చీరకు కూడా డార్క్ కాఫీ కలర్ బార్డర్ వచ్చింది. ఇది కూడా అంటే కాఫీ కలర్కి దగ్గరగా స్నఫ్ కలర్ ఉంటుంది కదా, డార్క్ స్నఫ్ కలర్, బ్రౌన్ ఫ్యామిలీ అని చెప్పుకోవచ్చు, ఆ కలర్ బార్డర్ వచ్చింది అనమాట. అండ్ ఇది కూడా అంతే చాలా సాఫ్ట్గా, క్లాత్ అయితే చాలా సాఫ్ట్గా అండ్ డే అంతా ఉంచుకునేలాగా ఉంది చీర. అండ్ లైట్ వెయిట్, 2 శారీస్ లైట్ వెయిట్ ఉన్నాయి. ఇది కూడా చీర పళ్ళు చూపిస్తా. అండ్ ఇక్కడ ఇదేమో పళ్ళుకి మంచిగా వాళ్ళే ఇవన్నీ కూడా టై చేసి ఇచ్చినట్టున్నారు. ఇది పళ్ళు అండ్ ఇదంతా బెల్లం కలర్ అంటారు కదా, అదంతా శారీ వచ్చేసింది. సేమ్ దీనికి కూడా బార్డర్ పైన కూడా చిన్న బార్డర్ లాగా కాకుండా మంచిగా పెద్ద బార్డర్ వచ్చింది పైన కూడా. అండ్ కింద కొంచెం పైన ఉన్న బార్డర్ కన్నా ఇంకా కొంచెం పెద్దది అంతే, మరీ పెద్ద డిఫరెన్స్ ఏం లేదు పైన బార్డర్కి కింద బార్డర్కి. ఈ కలర్ అంతా కూడా చాలా బాగుంది, కొంచెం బ్రైట్ కలర్ అనమాట. ఇది కట్టుకుంటే మంచిగా హైలైట్ అవుతుంది మా మమ్మీకి అని చెప్పేసి తీసుకున్నాను. సో శారీ అంతా ఇలా చిన్న బుట్టి లాంటి వర్కే వచ్చింది. ఇక్కడ కూడా థ్రెడ్ వర్క్ ఇలా ఒక లైన్ వచ్చేసి అండ్ నెక్స్ట్ ఇక్కడ ఈ వర్క్ ఇలా వస్తుంది అనమాట. సో ఇలా సేమ్ ఆ శారీకి ఎలా అయితే చిన్న బుట్టి వర్క్ వచ్చిందో ఈ శారీకి కూడా అలాగే వచ్చింది. తీసుకోవడానికి 2 వేరు షాప్స్లో తీసుకున్నప్పటికీ 2 చీరలు ఆల్మోస్ట్ ఒకేలా ఉన్నాయి. సేమ్ దగ్గర కలర్స్ ఉన్న బార్డర్, ఓన్లీ శారీ కలర్ మాత్రమే చేంజ్ అవుతుంది. ఆ కలర్ రాయేష్కి బాగా నచ్చి రాయేష్ ఆ కలర్ తీసుకున్నాడు, నాకు ఈ కలర్ బాగా నచ్చి నేను ఇది తీసుకున్నాను అనమాట. అండ్ దీనికైతే ఇది కట్ చెంగు, దానికి చాలా తక్కువ వచ్చింది కట్ చెంగు. మంచిగా ఉంటుంది అలా తక్కువ వస్తేనే, ఇలా ఎక్కువ ప్లెయిన్ వస్తే కొంచెం అంత మంచిగా అనిపించదు నాకెందుకో.
బట్ స్టిల్ శారీ కలర్ బాగుంది అని చెప్పేసి తీసేసుకున్నా. అండ్ సేమ్ దీనికి కూడా అంతే, దానికి ఎలా అయితే ప్లెయిన్ వచ్చిందో బ్లౌజ్కి, దీనికి కూడా అలాగే ప్లెయిన్ వచ్చింది. అండ్ దీని మీద కూడా వర్క్ చేయించుకోవచ్చు, క్లాత్ అంత బాగుంది. ఇది స్పెషల్గా ఇంకో పట్టు ముక్క తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ వర్క్ చేయించుకోవాలనుకుంటే, మరి మా అమ్మ చేయించుకుంటుందో లేదో తెలియదు కానీ. సో ఇదైతే బ్లౌజ్, ప్లెయిన్ బ్లౌజ్. అండ్ మిగతా శారీ అంతా ఇక్కడ వరకు కట్ చెంగు. ఇది ఫుల్ శారీ అనమాట. అండ్ దీని కాస్ట్ కూడా వచ్చేసేసి సేమ్ అంతే 27 పడింది. రెండు సేమ్ కాస్ట్, జస్ట్ ఒక 10-20 రూపీస్ డిఫరెన్స్తో ఉన్నాయి. ఇది కూడా ప్లాన్ చేయలేదు ఎవరికి ఎంత కాస్ట్లో తీసుకోవాలని, బట్ అనుకోకుండానే సేమ్ కాస్ట్లో ఉన్నవి నచ్చేసాయి అనమాట. సో ఇవి శారీస్ అనమాట. నెక్స్ట్ అయితే డ్రెస్సెస్ చూసేద్దాము. అంటే ఇద్దరు వదినలా అవుతారు, ఒకరు రాయేష్ వాళ్ళ సిస్టర్, ఇంకొకరు మా అన్నయ్య వాళ్ళ వైఫ్ అనమాట, ప్రియా. సో వీళ్ళిద్దరికి శారీస్ ఎక్కువ ప్రిఫర్ చేయరు వీళ్ళు. అండ్ మరీ పెద్ద ఫంక్షన్ అయితేనే చీరలు తప్ప రెగ్యులర్గా చిన్న చిన్న అకేషన్స్కి పార్టీస్కి డ్రెస్సెసే వేసుకుంటారు. సో అందుకని వాళ్ళ కోసం డ్రెస్సెస్ ఆర్డర్ పెట్టాం, అవి చూసేద్దాం. ఎస్, ఇప్పటి వరకు అమ్మ కోసం అత్తయ్య కోసం తీసుకున్న శారీస్ చూసారు కదా. ఇప్పుడు వచ్చేసి డ్రెస్సెస్ అనమాట. మా వదిన కోసం ఇద్దరు వదినలు, ఒకరేమో రాయేష్ వాళ్ళ సిస్టర్, ఇంకొకరేమో మా అన్నయ్య వాళ్ళ వైఫ్ అనమాట. సో ఫస్ట్ అయితే మా వదినది చూసేద్దాం, రాయేష్ వాళ్ళ సిస్టర్ది. మింత్రా నుంచి ఆర్డర్ చేసాం. ఇది యాక్చువల్గా బయట చూసాము షాప్స్లోనే, ఆర్డర్ చేయకుండా డైరెక్ట్గా షాపింగ్ చేసి తీసేసుకుందామా ఇక్కడే మాల్స్లో అని చెప్పేసి ఈ శారీస్ షాపింగ్ కోసం వెళ్ళినప్పుడే చూసామన్నమాట. కానీ ఏవి అంత బాగా నచ్చలేదు. అండ్ దట్టు వాళ్ళకి వీడియో కాల్ చేసినా లేకపోతే ఫోన్ చేసి చూపించినా అంత క్లియర్గా అర్థం అవ్వట్లేదు. ఇంకా ఆన్లైన్లో అయితే హ్యాపీగా లింక్స్ పంపించేస్తే వాళ్ళకి నచ్చినవి తీసుకున్నట్టు అవుతుంది కదా అని చెప్పేసి. అండ్ అమ్మ అత్తయ్య అంటే మేము ఏం తీసుకున్నా కొంచెం అడ్జస్ట్ అయిపోతారు, అంటే వాళ్ళకి నచ్చుతుంది కాబట్టి. కానీ వీళ్ళు అలా కాదు కదా, అంటే వీళ్ళకంటూ కొంచెం ఇష్టాలు ఒక ఉంటుంది కదా, ఈ మోడల్లో డ్రెస్ కావాలి అని చెప్పేసి. అందుకనే జస్ట్ కొన్ని ఆన్లైన్ లింక్స్ పంపించేసాం వాళ్ళకి. ఆ లింక్లలోంచి వాళ్ళని చూస్ చేసుకోమన్నాం, ఏం నచ్చుతుంది ఏంటి అని చెప్పి. మేము ఒక 10-15 లింక్స్ అలా పంపించి మీకు నచ్చినవి పంపించండి అంటే తీసుకున్నాం అనమాట. సో ఇవి ఆల్మోస్ట్ ఇంకా ఇవేమీ సర్ప్రైజ్ కాదు, శారీస్ అయితే సర్ప్రైజ్ అన్నట్టే. వాళ్ళు పెద్దగా చూడలేదు మేము ఏం తీసుకున్నాము ఏంటి అని చెప్పేసి. బట్ డ్రెస్సెస్ సర్ప్రైజ్ ఏం కాదు, ఆల్రెడీ తీసుకుంటున్నామని తెలుసు. అండ్ లింక్స్ షేర్ చేసాము, వాళ్ళు ఏం సెలెక్ట్ చేసుకున్నారో తెలుసు కాబట్టి. సో ఆల్రెడీ తెలిసినవే. ఇది వచ్చేసేసి వదినది డ్రెస్, అంబ్రిల్లా కట్ అనమాట. పైన యోక్ పార్ట్ అంతా ఏమో ఇలా థ్రెడ్ వర్క్ వస్తుంది. ఇవి వచ్చేసి ముత్యాలు, చిన్న చిన్న పూసలు. అండ్ ఇక్కడ వరకు యోక్ పార్ట్ అంతా ఇలా జస్ట్ ఒక లేస్ వర్క్ లాగా వచ్చేసేసి ఇక్కడ చిన్న చిన్న ముత్యాల్లాగా వచ్చాయి అనమాట. బాగుంది ఈ వర్క్. అండ్ ఇది కాటన్, ఎంత సాఫ్ట్గా ఉందో. సమ్మర్కి ఏదన్నా మంచి ఫంక్షన్కి లేకపోతే చిన్న చిన్న గ్యాదరింగ్స్కి వెళ్ళడానికి పర్ఫెక్ట్ డ్రెస్ అనమాట. మెత్తగా రోజంతా క్యారీ చేసుకోవచ్చు, ఎలాంటి బాధ లేకుండా. అండ్ కిందంతా కూడా అంబ్రిల్లా కట్, మధ్య మధ్యలో ఇలా చిన్న లేస్ లాగా వచ్చింది అనమాట. ఇలా ఫ్లోరల్ డిజైన్ వచ్చింది, పార్ట్స్ లాగా. డ్రెస్ అయితే చాలా బాగుంది. అంటే మెయిన్గా క్లాత్ బాగుంది, చాలా సాఫ్ట్గా సమ్మర్కి పర్ఫెక్ట్ వేర్ లాగా ఉందన్నమాట. ఇది వచ్చేసేసి 3 పీస్ కుర్తీ సెట్ అనమాట. టాప్ అండ్ యాజ్ యూజువల్ బాటమ్, నార్మల్ అన్ని డ్రెస్సెస్కి వస్తుంది కదా అలాంటి బాటమ్, కొంచెం ఫ్లోరల్ లాగా వచ్చింది. బాటమ్ కూడా క్లాత్ మొత్తం అంతా సేమ్ క్లాత్ బాగుంది. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే చున్నీ చాలా పెద్దగా వచ్చింది. వీడియోస్లో చూసినప్పుడే నేను, అంటే మెయిన్ లింక్లో చూసినప్పుడు నేనైతే చూసింది చున్నీ చూడండి, చాలా పెద్దగా ఉంది. వేసుకుంటే చాలా, ఈ చున్నీతోనే మంచి ఒక గ్రాండ్ లుక్ వస్తుంది అనమాట. చున్నీ కూడా కాటన్ది అండ్ కొంచెం సాఫ్ట్ సిల్క్, లైట్గా సిల్క్ మిక్స్ అయింది అనుకుంటా ఇందులో. సాఫ్ట్గా ఉంది అండ్ కంఫర్టబుల్గా కూడా ఇలా ఉంది, మనకు నచ్చినట్టు వేసుకోవచ్చు. మెయిన్గా కలర్ కాంబినేషన్, ఈ కలర్ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ మీకు ఈ డ్రెస్ ఎలా అనిపించిందో ఖచ్చితంగా కమెంట్ చేయండి. నేను ఈ డ్రెస్ వేసుకొని షార్ట్స్లో చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. సో అది వదిన డ్రెస్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మా ప్రియది అనమాట, సుప్రియది, మా అన్నయ్య వాళ్ళ వైఫ్. సేమ్ తనకి కూడా అంతే, నేను కొన్ని లింక్స్ పంపించేసి సెలెక్ట్ చేసుకోమని చెప్పాను అన్నమాట. రెగ్యులర్గా ప్రియ అంటే నాకు తెలుసు కదా తను ఎలా షాపింగ్ చేస్తుంది అని చెప్పేసి తనకి నచ్చిన లింక్స్ కొన్ని షేర్ చేశాను. అండ్ తను ఏజియోకి మంచి బెస్ట్ కస్టమర్ అని చెప్పుకోవచ్చు. పెళ్ళికి ముందు నుంచి నేను ఏది అడిగినా కూడా ఏజియోలో కొన్నా అని చెప్తుంది లాక్డౌన్ అప్పుడు. సో
90% ఆఫ్ తన బట్టలు అన్నీ కూడా ఏజియో నుంచే ఉంటాయి. అందుకే నేను ఏజియోలోనే చూసాను అనమాట తనకి నచ్చినవి. కానీ పెట్టిన తర్వాత సేమ్ డ్రెస్ మింత్రాలో కూడా ఉంది అండ్ ఫ్లిప్కార్ట్లో కూడా ఉంది చెప్పాలంటే. సో అనిపించింది. ఇది కూడా తను సెలెక్ట్ చేసుకుంది. దీంట్లో కూడా పెద్దగా సర్ప్రైజ్ ఏం లేదు తనకి. ఆల్రెడీ తను చూస్ చేసుకుండిందే అనమాట. ఇది కూడా 3 పీస్ కుర్తీ సెట్. ఇప్పుడు మనం చూస్తుంది వచ్చేసి టాప్. ఇది కొంచెం సింపుల్ గా అంటే మొత్తం వర్క్ లాగా కాకుండా టాప్ అంతా ప్లెయిన్ గా వస్తుంది. ఓన్లీ ఇక్కడ నెక్ దగ్గర మాత్రమే ఈ డిజైన్ వస్తుంది అనమాట. ఇది వచ్చేసేసి థ్రెడ్ వర్క్ అండ్ లైట్ గా కొంచెం కొంచెం చెమ్కీ వర్క్ ఉంది ఇక్కడ. అండ్ ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్ లో ఉంది. ఇక్కడ అంతా కూడా ఎల్లో థ్రెడ్ వర్క్ ఇచ్చేసారు. చుట్టూ గోల్డ్ లేస్ లాగా వచ్చింది అనమాట ఇదంతా. అండ్ జస్ట్ బ్యాక్ సైడ్ హై నెక్, ఫ్రంట్ సైడ్ వచ్చేసేమో రౌండ్ నెక్. 3/4 హ్యాండ్స్ వస్తాయి. నేను ఈ మధ్య 3/4 హ్యాండ్స్ బాగా ప్రిఫర్ చేస్తున్నా. ఎండకి కూడా కొంచెం మంచిగా ఉంటది అని చెప్పేసి. సో ఇది వచ్చేసి సైడ్స్ స్లిట్ ఉన్న టాప్ అనమాట. ఇందాక మనం చూసింది అంబ్రిల్లా కట్, బట్ ఇది మాత్రం స్ట్రైట్ కట్, సైడ్ స్లిట్స్ ఉంటాయి. ఇది టాప్ వచ్చేసి. అండ్ నార్మల్ బాటమ్ ఏమో యాజ్ యూజువల్ అన్ని డ్రెస్సెస్ కి వచ్చేలాగానే నార్మల్ ప్యాంట్ అనమాట. ఇది 2 టాప్ అండ్ బాటమ్ సేమ్ క్లాత్ లో ఉన్నాయి. ఇది వచ్చి కాటన్ ఏం కాదు, ఇది సిల్క్ అనమాట. కానీ కొంచెం సాఫ్ట్ గానే ఉంది. సిల్క్ మెటీరియల్ ఇది. దీనికి కూడా హైలైట్ వచ్చేసి చున్నీనే. చాలా మంచిగా ఉందన్నమాట. కాకపోతే ఈ చున్నీ పెద్దగా రాలేదు. నేను ఇమేజెస్ లో చూసినప్పుడు గుర్తులేదు, పెద్దగానే అనిపించింది అనుకుంటా. ఇది విత్ చిన్నగా ఉంది, పొడవు ఓకే మంచిగానే ఉంది, కానీ కొంచెం ఈ విత్ చిన్నగా ఉందేమో అని అనిపించింది. కానీ కలర్ఫుల్ గా ఉంది. ఈ చున్నీ వేసుకుంటే మంచి హైలైట్ అవుతుంది అనమాట. కట్ వర్క్ వచ్చింది చున్నీకి అంతా కూడా. ఎడ్జెస్ లో చిన్న లేస్ వర్క్ అలా వచ్చేసేసి ఇలా కట్ వర్క్ వచ్చింది అనమాట. కుదిరితే నేను ఈ డ్రెస్ ని కూడా షార్ట్స్ లలో వేసుకొని చూపిస్తాను అనమాట. అండ్ క్వాలిటీ వైజ్ 2 చాలా బాగున్నాయి. 2 కూడా రీజనబుల్ ప్రైజెస్ కి వచ్చేసాయి. వీటి లింక్స్ అన్ని కింద యాడ్ చేస్తాను. అంటే డ్రెస్సెస్ లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. శారీస్ ఆఫ్లైన్ లో తీసుకున్నాం కాబట్టి అవి ఇవ్వలేము. సో ఇది మా ఫస్ట్ యూట్యూబ్ ఇన్కమ్ తో నేను మా ఫ్యామిలీ వాళ్ళకి తీసుకున్న డ్రెస్సెస్. ఓన్లీ లేడీస్ కి తీసుకున్నాం అనమాట, అబ్బాయిలకి ఏం తీసుకోలేదు. అంతే. హోప్ నేను తీసుకున్న శారీస్ అండ్ డ్రెస్సెస్ మీకు నచ్చాయని అనుకుంటున్నా. నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మౌనికా రాజేష్ బ్లాగ్స్. అండ్ మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అని చెప్పేసి కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.